హాయ్ బుజ్జి పిల్లలు, నానమ్మ వచ్చేసింది. మరి ఇంతకు ముందు నేనేం చెప్పాను? పరీక్షిత్తు మహారాజు సమీక మహర్షి మెడలో చనిపోయిన పామును వేసి కోపంతో వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు సమీకుడి యొక్క కొడుకు శృంగి అతను వచ్చి తండ్రి మెడలో చనిపోయిన పాముని చూసాట. పాపం చాలా బాధపడి, ఎవరు నా తండ్రి మెడలో ఇలా చనిపోయిన పామును వేశారని కోపంతో ఇంత పని ఎవరు చేశారు అని గట్టిగా అరిచారట. అప్పుడు కృషుడు అనే ఒక ముని వచ్చి, నీ తండ్రి మెడలో పామును వేసింది పరీక్షిత్ మహారాజు అని చెప్పారట. అంతే, శృంగికి చాలా కోపం వచ్చిందిట. నా తండ్రి తపస్సు చేసుకుంటుండగా రాజుననే అహంకారంతో నా తండ్రి మెడలో చనిపోయిన పాముని వేసి వెళ్ళిపోతాడా? అతనికి నేను ఇచ్చే శాపం ఇదే. ఈ రోజుకి 7వ రోజున పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనే పాము కాటు వేసి మరణిస్తాడు అని శృంగి శాపాన్ని అయితే ఇచ్చేశాడు. చూసారా, పరీక్షిత్ మహారాజు కోపంలో చేసిన తప్పుకి ఎంత పెద్ద శిక్ష పడిందో. ఇక కళ్ళు తెరిచిన సమీక మహర్షికి విషయం తెలిసిందిట, శృంగి శాపాన్ని ఇచ్చినట్లు. అది విని చాలా బాధపడ్డారుట. శృంగిని పిలిచి, నాయనా, మనము ఋషులము, మనకు కోపం ఉండకూడదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. పరీక్షిత్తు మహారాజు చాలా మంచివారు, నీ శాపాన్ని వెనక్కి తీసుకో అని శృంగికి చెప్పారట. కానీ పాపం శృంగి, తండ్రి నన్ను క్షమించండి, నా శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను అని పాపం బాధపడుతూ చెప్పారట. అప్పుడు శమీకుడు గౌరముఖుడు అనే శిష్యుణ్ణి పిలిచారట. నువ్వు వెంటనే పరీక్షిత్తు మహారాజు దగ్గరకు వెళ్ళి శృంగి ఇచ్చిన శాపం గురించి వివరించు అని గౌరముఖుడిని పంపించారట. గౌరముఖుడు వెళ్ళి పరీక్షిత్తు మహారాజుకి, రాజా, నువ్వు చాలా తప్పు చేశావు. నువ్వు శమీకుని మెడలో చనిపోయిన పామును వేశావు. విషయం తెలిసిన శమీకుని కుమారుడు శృంగి ఈ రోజుకి 7వ రోజున నిన్ను తక్షకుడు అనే పాము కాటు వేసి నువ్వు మరణిస్తావని శాపాన్ని ఇచ్చాడు. శాపాన్ని విన్న రాజు చాలా బాధపడ్డాట. పాపం, నేను ఎంత తప్పు చేశాను, మహానుభావులైన ముని మెడలో చనిపోయిన పామును వేసి అవమానించాను అని పాపం చాలా బాధపడుతూ తన తప్పుని ఒప్పుకుని పాపం దిగాలుగా కూర్చున్నారట. ఇదర్రా, ఇక్కడితో ఈ కథ ఆపేస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో పరీక్షిత్ మహారాజు ఏం చేశాడో తెలుసుకుందాం. అమ్మా నాన్నలకి చెప్పండి, నాన్నమ్మ కథలు బాగుంటే కమెంట్ చేయమని, నచ్చితే లైక్ చేయమని కూడా చెప్పండి. మరి ఇంకా మీలాంటి బుజ్జి పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయమని కూడా చెప్పండి. మరి వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి కథలు వినాలి కదా. సరేనరా, మరి ఇంకా ఈ రోజుకి నేను మీ అందరికీ బాయ్ చెప్పేస్తున్నాను. బాయ్ బాయ్.